దానికి మా వాళ్ళు మేమందరం మాట్లాడుకొని చెప్తాం. వాళ్ళందరూ అట్టే రాదు. ఇంకా చాలా జోష్ ప్రకాశం గంపని చెప్పే వాళ్ళని పేరు పెట్టాము. సమగ్ర శిక్ష కాదు సార్. ఆల్రెడీ మొదటి 2 రోజుల్లో ఈ పాట పాడాడు. ఏది రావట్లేదమ్మా, ఇదేం తిరుగుతుంది సార్. ఇక మా సిస్టమ్ టీడీపీ గవర్నమెంట్ జీతాలు పెంచింది. ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ 60-40 రేట్ విషయాలు నడుస్తున్నప్పటికీ కూడా మా బడ్జెట్ వేరే వాటికి కేటాయిస్తూ జీతాలు కూడా చెల్లించట్లేదు. అందుకని గత 15 రోజుల నుంచి నిరవధిక, ఎందుకంటే వీళ్ళందరూ అరాకొర వేతనాలతో 14,000 రూపాయల వేతనాలతో బతుకుతున్నటువంటి వాళ్ళు. అరాకొర వేతనాలతో ఈ రోజు ప్రతి ఒక్క నిత్యావసర ధరలు పెరిగి 2 నెలల నుంచి వేతనాలు లేక రోడ్లెక్కినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మా సమగ్ర శిక్షలో 26,000 మంది ఎంప్లాయీస్ రాష్ట్రంలో ఉన్నాం. రాష్ట్ర జేఏసీ మొత్తం ఈ రోజు మొత్తం సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరూ ప్రతి జిల్లాలో ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దానికి ప్రతి జిల్లాలో కూడా అందరూ మన టీడీపీ వారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు మా ప్రకాశం జిల్లా జేఏసీ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు మా గురించి కొంచెం మాట్లాడి మాకు సహాయం చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వస్తే ఒకళ్ళు, అక్కడికి వెళ్తే ఒకళ్ళు, ఆ హింస దగ్గర కొంతమంది, కార్పొరేషన్ దగ్గర మేము చెత్తేది అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళ దేశంలో ఎత్తిపోతుందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఈరోజు సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళంతా కూడా ఈరోజు మీకు ఇబ్బందులు ఉన్నాయి, మీకున్న అంగన్వాడీస్ వాళ్ళకు కూడా చెప్పాం. అంగన్వాడీస్కి కూడా ఆ రోజు 10,500 పెంచింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే పరిస్థితుల ప్రకారంగా వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచితే ఈరోజు 5 సంవత్సరాలు 1000 పెంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మంది కూడా 14,000 ఇస్తున్నారు. మీ అందరూ కూడా అవుట్ సోర్సింగ్ అది కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి మనం అడుగుతున్నారు. మనమంతా ఏంటంటే గాలిలో ఉన్నాం. ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో మీకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకుంటే పూర్తిగా
అన్ని రేట్లు, నిత్యావసర రేట్లు కాడి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు, కరెంటు బిల్లు 18 సార్లు అన్నీ పెంచేశాడు. పెంచేసి ఈరోజు మీకేమో జీతాలు పెంచాలంటే బాధ. 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. ఎక్కడ రోడ్లు ఇలా, ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు జరగల, ఎక్కడ పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ జరగల. రోడ్లు చూస్తే రోడ్లు అలానే ఉన్నాయి. ఈ డబ్బంతా ఏం చేశాడో అర్థం కాలేదు. గవర్నమెంట్ మారితే కానీ ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టాలో, లేకపోతే ఈ డబ్బంతా ఏం చేశాడో, ఎవరు తిన్నాడో ఎదుర్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగస్తుల్ని ఇట్లాంటి వాళ్ళందరికీ ఏమో పెంచడానికి ఇబ్బంది. ఇందాక పోలీసు వాళ్ళకి కూడా చెప్పా, పోలీసు వాళ్ళకి రిజర్వ్ ఫండ్స్ ఉంటే దాన్ని కూడా 400 కోట్లు వాడేస్తున్నారు. వాళ్ళ బెనిఫిట్స్ లేవు. ఈ రోజు ఉండే జీతాలు కూడా చాలా మందికి 15 రోజులకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. ఈరోజు జీతాలు కూడా కొంతమంది కూడా మీకు కూడా 2 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చే పరిస్థితి. 4 నెలల జీతాలు. ఈ డబ్బంతా ఏం చేశాడో, అతనేమో ప్యాలెస్ లో కూర్చొని బయటికి రాకుండా, ప్రజల్లోకి రాకుండా, ఈరోజు ఈ నియోజకవర్గం ఇంకోటి దగ్గర కంట, ఆ నియోజకవర్గం ఇంకోటి దగ్గర కంట, అక్కడి నుంచి ఇంకోటి అని చెప్పేసి టికెట్లు కొట్టుకుంటా ఆయన పైన కాడి కూర్చొని ఉన్నాడు. ఈరోజు ప్రజలంతా కూడా మొత్తం ఎక్కడ పట్టినా కూడా ఈ ఆడకాడికి మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా రావాలి. మార్పు జరగాలంటే ఒక సంవత్సరంలో నాయకుడు రావాలి. నాయకుడు వస్తేనే మీకు కూడా మంచి రోజులు వస్తాయి. ఆ రోజు ఏమో నమ్మలా అందరూ, రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఏదో చాలా చేస్తాడో చాలా చెప్తాడని చెప్పేసి అందరూ కూడా ఓట్ల మీద ఓట్లు వేసేసి, టీచర్ల కాడి నుంచి, పోలీసు వాళ్ళ కాడి నుంచి, గవర్నమెంట్ ఉద్యోగస్తుల కాడి నుంచి అందరూ కూడా ఓట్ల మీద దొంగోట్లు వేసేసి మీ అందరూ కూడా ఈరోజు 151 సీట్లు ఆయనకి ఇచ్చారు. 151 సీట్లు ఇస్తే అతను చేసింది ఏందనేది కూడా మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు మంచి చెడు ఉంటుంది. 16 కేసుల్లో ముద్దాయి, 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. మంచి చెడు మనకి స్టేట్ ఎట్లా బాగుపడాలా, ముందు చూపుతో ఏ విధంగా చేసుకోవాలా, మన కుటుంబాలు ఎంత సంతోషంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన రవనత్రాలు పెట్టాడు. దానికి మన వాళ్ళందరూ కూడా మహిళలకు ఆ రోజు అయితే గ్రూపులకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, ఏం చేయాలన్నా కూడా మహిళలు కూడా ఇంటికి పరిమితం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఎన్నో డబ్బులు ఎంతో ఇచ్చి మీ అందరూ కూడా గ్రూపులు కట్టించి ఇవన్నీ కూడా చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ మర్చిపోయి ఆయన చెప్పిన దొంగ మాట్లాడినారు. ఆ రోజు నవరత్నాలు మీకు ఎంతమంది పిల్లలు 10 మందికి ఇష్టంగా చదివిస్తారంట. అదేవిధంగా మద్య నిషేధం తీసేస్తాను, అదేవిధంగా మీకు కరెంటు బిల్లు తగ్గిస్తాం. 100 రకాలు ఎన్ని అబద్ధాలు ఆడాడో అన్ని అబద్ధాలు ఆడి ఈ రోజు ఉండే పరిస్థితి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకుంటాం కూడా జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో దాన్ని ఏం చేస్తే బాగుంటుంది ఏంటనేది కూడా 5వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు కనిగిరి వస్తున్నారు. కనిగిరి వచ్చినప్పుడు ఇది కూడా నేను ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడతాం. రేపు 5వ తారీఖు తప్పకుండా తప్పకుండా ప్రజలు శ్రేయస్సు కోరే చేసేది చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ కూడా తెలుసు ఆయన జోడికి ఎట్లా ఉండేవాడు అనేది కూడా. మంచి చెడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మీరంతా కూడా 2 నెలలు 3 నెలలు ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి కొంచెం సమన్వయంతో జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలో ఇవన్నీ కూడా చేస్తారు. నేను వీలైనంత వరకు రేపు 5వ తారీఖు మీటింగ్లో కూడా ఆయన ఏదైనా అనౌన్స్ చేసే విధంగా కూడా ఏం చేయాలనేది కూడా అందరికీ నమస్కారాలు. పెరిగినటువంటి వేతనాలే ఈ రోజు వరకు కూడా మాకు ఎవరికి పెరగనటువంటి పరిస్థితి. మీరు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకొని 26,000 మంది అప్లైస్ ఉన్నారు రాష్ట్రంలో. మన చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మేనిఫెస్టోలో పెట్టించవలసిందిగా తోటి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కోసం మీరు వచ్చి మాకు సంఘీభావం తెలియజేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా చేసిన మీకు మరీ ఉదయం 8 గంటల నుంచి మనం రాత్రి 8 గంటల వరకు అంటే 12 గంటల వరకు జిల్లా కేంద్రంలో చేస్తున్నాం. రేపు 9, 10 తారీఖున అధికారిక రాష్ట్ర ప్రభుత్వం మన ధర్నాకి 2 రోజుల పాటు కూడా ఉన్నాయకులు జరుగుతూ ఉంది. గత 4.5 సంవత్సరాలుగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం
ఏదో చేస్తుంది ఇస్తుందని ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టీఆర్సీని తెలియకుండానే అకౌంట్ లో వేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ కాలంలో మనందరం గమనించాం. ఈ నేపథ్యంలోనే తిరిగి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మా యొక్క డిమాండ్ పరిశీలించండి. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. నేను వస్తే నేను మీకు అండగా ఉంటాను. నేను మీకు ఎప్పుడు కావాల్సిన డిఎల్ఎఫ్ ఇస్తాను, మీకు ఎప్పుడు రావాల్సినప్పుడు ఇస్తాను. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి నా ప్రభుత్వం పెళ్లి ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఆ పెళ్లితనం చూపించకుండా ప్రతి ఒక్కటి పెళ్లిని పెట్టి ఈ రోజు వేధిస్తున్నటువంటి దశలో వివిధ రకాల పద్ధతులతో ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని నాశనం చేస్తున్న దశలో అనివార్యంగా ఉపాధ్యాయులు వీధుల్లోకి వచ్చి ఈ రోజు మా డిమాండ్ పరిష్కరించండి. మీరు కొత్త ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు గతంలో ఇస్తారన్నా మీరు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇస్తానన్న హామీలనే అమలు చేయండి. మాకు రావాల్సినటువంటి టీఆర్సీ పక్కాలు చెల్లించండి, మా డిఆర్ఆర్ చెల్లించండి అని ఈ రోజు వీధుల్లోకి ఎక్కేటువంటి పరిస్థితి వచ్చింది. మన ధర్నా శిబిరం దగ్గరికి మన జనార్దన్ గారు వచ్చున్నారు. జీతాలు సావిత్రిబాయి పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, సాధిస్తాం మీ ఆశయాలను. సావిత్రిబాయి పూలే గారు సమగ్ర శిక్ష వాళ్ళు అవుట్ సోర్సింగ్ కోసం వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ యూటీఎఫ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి జీతాలు రెగ్యులైజ్ చేయాలని, లేకపోతే పిఆర్సీ కానీ డిఏలు కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలని చెప్పి మీరు చేస్తున్నారు. ఒక పక్కేమో రిమ్స్ లో ఏమో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రిమ్స్ లో కూడా వాళ్ళ రోడ్డు మీద కూర్చొని వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేషన్ వాళ్ళేమో చెత్త అంతా కూడా ఎక్కడంటే అక్కడ పడేసి వాళ్ళు కూడా సమ్మె కూర్చున్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు అన్ని ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఈ సైకో ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఏమో అన్ని పరిస్థితుల్లో 11 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఈ రోజు మీరు అడిగేటట్టుగా ఏదైతే మీరు పెండింగ్ ఉందో పిఆర్సీ కానీ డిఏలు కానీ లేకపోతే పిఎఫ్లు కానీ దగ్గర 18,000 కోట్లు మనకి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు. అదేవిధంగా గవర్నమెంట్ అకౌంట్ లో 2.5 లక్షల కోట్లు వేసాం అని చెప్పి చెప్తున్నారు. చెప్తే మిగతా అకౌంటబిలిటీ లేదు. ఎక్కడ కూడా రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎక్కడ కూడా ఏది జరగల. పూర్తిగా పోయినసారి రాష్ట్రంలో ఏం జరిగిందో పనులు అయ్యే పనులు కనపడతలేదు. అయితే కొత్తగా ఎక్కడ ఏం జరగల. ఈ రోజు దాని పరిస్థితులు ఏం జరుగుతుంది అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరంతా కూడా టీచర్స్. ఆ రోజేమో మమ్మల్ని 24 గంటలు పని చేపిస్తారు. తెలుగుదేశం అయితే వీడియో కాన్ఫరెన్స్ పెడతారు, లేకపోతే ఈ తమ్మేయాలి మనం ఇవన్నీ చేయాలని చెప్పేసి మన వాళ్ళంతా కూడా ఆలోచించకుండా ఆ రోజు ఆయన దొంగ మాటలు వినేసి అతను అందులో ఒక ఫ్యాషనిస్టు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 16 కేసులు ఉంటే ముక్తాయి. అలాంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా నమ్మి ఈరోజు పూర్తిగా మోసం చేసే పరిస్థితుల్లో ఈరోజు అన్నీ ఉన్నాయి. ఈరోజు టీచర్స్నే కాకుండా అటు పోలీసు వాళ్ళు రిజర్వ్ ఫండ్స్ అంతా కూడా కాజేశారు. ఆ డబ్బులు కూడా తీశారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్ ఫండ్స్ అయితే అవి తీశారు. ఈ రిజర్వ్ ఫండ్స్ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏదైనా మన ఇంట్లో పిల్లలకో ఏదైనా అవసరం అనుకుంటే రిటైర్మెంట్ తీసుకొని మనకు వచ్చే బెనిఫిట్స్ 70 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు వస్తే అవి తీసుకొని ఇంట్లో చేసుకోవాలని చెప్పేసి మనం ఎప్పుడైతే రిజర్వ్ ఫండ్స్ దాచి పెడతారో దాన్ని కూడా బలవంతంగా పెట్టి ఆ డబ్బులు కూడా వాడుకున్నారు. లాస్ట్ యూనివర్సిటీ డబ్బులు కూడా దాన్ని కూడా రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసుకున్నారు. ఈరోజు అడిగితే దానికి అరెస్టులు, కేసులు, ఇవన్నీ పరిస్థితులు. అది అందరికీ ఈరోజు మొత్తం కూడా మనకి ప్రజలందరూ కూడా ఈరోజు తెలిసింది. ఎవరన్నా కూడా మాట్లాడాలన్నా ఈరోజు టీచర్స్ యూటీఎఫ్ వాళ్ళు ఉన్నారు, మీరంతా కూడా ఈరోజు ఉన్నారు. ఒకరు గట్టిగా దీని మీద మాట్లాడితే మళ్ళీ మీ మీద ఏం కేసు పెడతారో, మీ ఇంటి మీదకి ఏమొస్తారో, మీ ఇల్లు కన్స్ట్రక్షన్ కరెక్ట్గా లేదు, లేకపోతే మీకు డీవియేషన్ ఉందని చెప్పి గోల్డ్ ఏడ పగలబడతారో, ఎందుకు వచ్చిందిలే నలుగురు తిరిగేటప్పుడే జరుగుతుంది అని చెప్పి ఎన్నాళ్ళు కూడా 4 సంవత్సరాల 9 నెలలు అందరూ కూడా గమ్మ కూర్చున్నారు. ఆయనకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీకు అందరికి అర్థమైపోయింది
ఆ రోజు సిపిఎస్ రద్దన్నాడు, మళ్ళా మద్య నిషేధం చేస్తాడు, మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చదివిస్తారన్నాడు, రకరకాల అన్ని కూడా చెప్పాడు ఆయన. ఈ రోజు ఏమో మొత్తం నిత్యావసర వస్తువులు కాడి నుంచి కరెంటు బిల్లు 18 సార్లు, సామాన్యుడు ఏది చేయాలన్నా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. మీకు జీతాలేమో అది వరకు తెలుగుదేశం టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్, మన బైఫర్కేషన్ లేదు, క్యాపిటల్ లేదు, మనకు సరైనదేమో ఆ రోజు బైఫర్కేట్ చేయలేదు. అయినా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మీకు ఏ రోజు కూడా మీకు ఒక్క రోజు కూడా 1వ తారీఖు అవగానే మీకు డబ్బులు వేసేవాళ్ళు, మీకు జీతాలు ఆ విధంగా ఆ రోజు ఇచ్చారు. మీ రిజర్వ్ ఫండ్స్ కానీ వేరే కానీ మీ ఏ కూడా తాగలు మీ అన్ని కూడా మీకు అన్ని ఉండేటట్టుగా మీకు సదుపాయాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కూడా ఎన్ని ఆ రోజు స్కూల్స్ కూడా మీకు అన్నిటి కూడా స్కూల్స్ కి డిజిటల్ క్లాసెస్ కానీ స్కూల్స్ కి పెయింట్స్ కానీ ఎన్ని దగ్గర 80,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ కూడా ఆ రోజు ఖర్చు పెట్టడం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవన్నీ జరిగినాయి. కానీ మీకు 6 నెలల్లో మీకు తెలిసిన వాళ్ళకి జీతాలు ఒకసారి మాకు బాగా గుర్తు. మాకు తెలుగుదేశం టైంలో ఒకసారి ఆదివారం శనివారం ఒకసారి వస్తే 2 రోజులు ఆగితే 3వ రోజు మన వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈ ప్రభుత్వం మాకు జీతాలు ఇట్లేదని చెప్పి గందరగోళం చేశారు. ఆ రోజు ఈ రోజు 15 రోజులు అవుతున్నాయి. 2 నెలలు అయినా కూడా మీరు ఇంకా బయటకు వచ్చేవాళ్ళే లేదు. ఈ రోజు 4 సంవత్సరాలు 9 నెలలు అయిన తర్వాత ఈ రోజు ఒక్కొక్కడు రోజు బయటకు వస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన పరిస్థితులు అర్థం చేసుకోవాలి. పరిస్థితులు మంచి చెడు ఆలోచించాల్సింది చదువుకున్న వాళ్ళు మీరు, 10 మందికి చెప్పాల్సింది కూడా మీరే. ఏ విధంగా చేస్తే బాగుంటుంది సమాజం ఏంటి అనేది ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. తప్పకుండా ఇవన్నీ కూడా ఆ జగన్ రెడ్డి ఇచ్చేది లేదు. జగన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఆ నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలు వీళ్ళని అక్కడికి ఆయన ఇక్కడికి మార్చుకుంటా ఆయన ఎక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎవరు ఎంత పెడితే రేపు గెలుస్తారని చెప్పేసి మళ్ళా ఆ పనిలో ఉన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది బయట ఉంది, అంతమంది వేల మంది మహిళలు బయట ఉంది, ఈ పరిస్థితులు కూడా చూసే ఆలోచన లేడు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థ ఆలోచించండి. రేపు 5వ తారీఖు బాబు గారు వస్తా ఉన్నారు. తప్పకుండా కూడా మీ డిమాండ్స్ కూడా కనిగిరి ప్రోగ్రాం పెట్టారు. వచ్చినప్పుడు కూడా మీ డిమాండ్స్ కానీ వాళ్ళు కూడా ఇచ్చారు. అవి కూడా తప్పకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని ఏం చేయాలనేది కూడా మనం చూద్దాం. ఈ 2 నెలలు అయిన తర్వాత తప్పకుండా మీకు ఇదివరకు లాగా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా మీకు ఆన్ టైంలో మీకు అన్ని జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు వారు చెప్పిన వాటిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. కానీ ఉపాధ్యాయ వర్గంలో 6 నెలల నుంచే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటి మీద పోరాడుతున్న సంఘం ఏకైక సంఘం యూటీఎఫ్ మాత్రమే. అయితే ఇక్కడ ఈ ఆర్థిక బకాయిలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందువల్ల దఫాగా ఇస్తామంటే చెప్పి నమ్మాం. రాష్ట్రంలో ఉండే ఎన్జిఓ సంఘాలన్నిటినీ వాళ్ళని మోసం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు ఇతర సంఘాలన్నిటితో ఏం చెప్పుకున్నారో తెలియదు. యూటీఎఫ్ సంఘాన్ని మభ్యపెట్టలేకపోయారు. అందువల్ల మేము రోడ్ల మీదకి వచ్చాం. నిన్న ఒక 15,000 మందితో ధర్నా చేశాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 15,000 మంది ధర్నా చేస్తున్నాం. 19,000 కోట్ల రూపాయలు బకాయిలు మా దాచుకున్న డబ్బులు మాకీమని మేము కోరాం సార్. అయితే ఇక్కడ మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కనిగిరి వస్తున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి టైంలో సిపిఎస్ రద్దు కోసం టక్కర్ కమిటీ వేసి ఇంత పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక చర్చ జరిగింది. ఆ చర్చ జరిగి దాంతో సంఘాలు చర్చించే లోపే ప్రతిపక్ష నాయకుడిగా మీకు సకాలంలో సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ ఇస్తామని చెప్పి అమలు చేసేదానికి బలవమంటూ టీచర్ యొక్క ఆందోళన అటువైపు వెళ్ళిపోయింది అనేది స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. ఈ 3 సంవత్సరాల్లో వేలాది మందితో సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దఫదఫాలుగా అడుగుతున్న సంఘం యూటీఎఫ్ మాత్రమే. అందుకని ఇప్పుడు కూడా ఆయన 4 సంవత్సరాల తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ లేదని చెప్పి జీపీఎస్ ని రద్దు చేస్తున్నాను, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి మంత్రివర్గ సంఘంలో ఓకే చేసుకుని చట్టం చేశాడు. ఈ చట్టాన్ని యూటీఎఫ్ సభ్యులుగా మేము అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే డిమాండ్ రాష్ట్ర కమిటీ ఎవరైతే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తారో వాళ్ళకే మా మద్దతు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. ఇది మేము అనుకున్న నిర్ణయం. మేము రాజకీయ పార్టీ కాదు, కానీ మా హక్కుల కోసం
సిపిఎస్ ఎవరైతే రద్దు చేసి ఓపీఎస్ దిశగా మాకు సహకారం అందిస్తారో వారికి మేము మద్దతు అని చెప్పాం. ఆ మేరకు ప్రతిపక్ష నాయకులతో మన జిల్లా వాసిగా ఈ ప్రతిపక్ష నాయక పెద్దగా మీరు ఆ మాత్రం చొరవ తీసుకోవాలని చెప్పి మా హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓట్ ఫర్ ఓపీఎస్. ఓట్ ఫర్ ఓపీఎస్. పంపించండి, దాన్ని అది కూడా మాట్లాడతాం. అదేమో బాగుంది. నాడు నేడు, నేను విన్నాను, నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు, ఇంతానే ఉన్నాడు. మనం మాత్రం రోడ్డు మీద కూర్చున్నాం. సజ్జల మాట విన్నాను, ఒంటి స్తంభం మేడలో ఉన్నాను, అది నేడు. సజ్జల మాట విన్నాను, ఒంటి స్తంభం మేడలో ఉన్నాను. అవి మాత్రం బాగా రాస్తా ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. కనిగిరి వాళ్ళే సార్. రండి, కనిగిరి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు కొంతమంది కలిసి నైట్ హాల్ట్ కూడా అక్కడే ఉంటాడు. 100 మంది ఉన్నాం. అందుకని 6వ తారీఖు పొద్దునైనా కూడా ఈవినింగ్ ఆ రోజు మీటింగ్ ఉంటుంది. అయిన తర్వాత అయినా కూడా మీరు వచ్చి కలవండి. రండి, మీరు ఎక్కువ మంది ఇప్పుడు 5 రండి, 5 కనిపిస్తారు, మాట్లాడిస్తారు. అలా 100 మంది వస్తారు ఎంత అయ్యేది కాదు. మేము కూడా అలాగే అబద్ధాలు చెప్పలేము. అది సరేనండి, మంచిది. నమస్కారాలండి అందరికీ.